హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భముగా మనము అందరం కూడా తులసి కోట దగ్గర ఇలా 365 ఒత్తులను వెలిగిస్తాము. ఇక్కడ పూలు, పండ్లు, సకల నైవేద్యాలతో ఇక్కడ తులసమ్మను మనము అలంకరించిన తర్వాత దీపాన్ని వెలిగించి ఎన్నో దీపాలతో అలంకరించిన తర్వాత ఇలా 365 ఒత్తులను నెయ్యిలో నానబెట్టుకున్న తర్వాత ఇలా మనం అగరబత్తి సహాయంతో వెలిగిస్తాము. ఇలా వెలిగించే అవకాశం లేని వాళ్ళు గుడిలో కూడా మనం వెలిగించుకోవచ్చు. ఈరోజు మనము పిండి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించడం ద్వారా మనకు చాలా మంచి చేకూరుతుందని నమ్మకం. ఈరోజు పెట్టే దీపం అనేది చాలా ప్రధానము. మీ ఇంట్లో వీలైతే ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి. దీపం జ్యోతి పరబ్రహ్మం అని అందుకంటారు. కార్తీక మాసంలో పెట్టే దీపం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా ఇంట్లో పెట్టే అవకాశం లేని వాళ్ళు గుడిలో కూడా ఇలా 365 ఒత్తులను నెయ్యిలో ముంచిన తర్వాత ఇలా వెలిగించుకోవచ్చు. అక్కడ కూడా కొబ్బరి తర్వాత బెల్లము మరియు బనానాలు సమర్పించిన తర్వాత ఇలా మనము 365 ఒత్తులను అగరబత్తి సాయంతో వెలిగించుకోవచ్చు. ఈరోజు మనము కార్తీక దీపాలను నదిలో వదులుతాం కదా, అలా వదిలే అవకాశం లేని వాళ్ళు మనం ఇంట్లో ఒక టబ్లో ఇలా ఏర్పాటు చేసుకొని దీపాలను ఒక ఆకుపై ఏర్పాటు చేసుకొని ఇలా వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించినా కూడా మనకు కార్తీక దీపాన్ని నదిలో వదిలిన పుణ్యం అనేది మనకు లభిస్తుంది. ఈరోజు చాలామంది శివుని ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది ఉపవాసంగా ఉంటారు. ఉపవాస దీక్షని ఇక్కడ శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస దీక్షకి విశ్రమిస్తారు. ఇక్కడ చాలామంది ఈరోజు వచ్చారు. ఇది శంషాబాద్లోని సిద్ధులగుట్ట దగ్గర ఉంది. చాలామంది భక్తులు ఈరోజు శివుని దర్శనం చేసుకున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళాము. మీరు కూడా మీ ఏరియాలో ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ కార్తీక పౌర్ణమి రోజున మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.